హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించి అక్టోబర్లో జరిగినటువంటి ఆల్ సెషన్స్ అనేటివి చూద్దాం. ఇదైతే మనకు ఫస్ట్ సెషన్ ఎడ్జిటీకి సంబంధించి 6వ తేదీ జరిగింది. మార్నింగ్ సెషన్ సంబంధించి సైకాలజీ చూద్దామండి. మీకు సైకాలజీ చూసినట్టయితే అంతా మనకు 30 అవుట్ ఆఫ్ 25+ క్వశ్చన్స్ అంతా మనకు అకాడమీ నుంచే వచ్చాయి. సో చూద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఎడ్జిటీకి సంబంధించి మార్నింగ్ సెషన్ చూద్దాం. సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ అనే విద్యార్థి 4 సంవత్సరాల వయసులో చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రాన్ని సూచిస్తుంది. ఆల్రెడీ మన క్లాస్లో చెప్పుకున్నాం. సూత్రం ఎగ్జాంపుల్ ఇచ్చేసి అది ఏ సూత్రానికి ఎగ్జాంపుల్ అని అడుగుతారని. ఓకే, ఇది ఏ సూత్రానికి ఎగ్జాంపుల్లో చూద్దాం. పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకేలా విధంగా జరగదు అనేదానికా, వివిధ వికాసాలు పరస్పరం సంబంధంగా కొనసాగును అనేదానికా, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేదానికా, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనా. ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ 3 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సరళ 6 సంవత్సరాలు నేర్చుకుంది, చరణ్ అనేవాడు 4 సంవత్సరాలు నేర్చుకున్నాడు. ప్రతి పిల్లవాడిలోనూ మనకు వైయక్తిక భేదాలు చూడవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్గానే ఇది చెప్పచ్చు. అందరూ ఒకే వయసులో నేర్చుకోవాలని లేదండి. ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళల్లో మనకు వైయక్తిక భేదాలకు తగ్గట్టు ఇండివిజువల్ డిఫరెన్సెస్కి తగ్గట్టు వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు అంటే శైశవ దశలో మనకు పిల్లవాడి యొక్క పెరుగుదల స్పీడ్గా ఉంటుంది. కానీ బాల్య దశ వీటన్నిటికీ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ వీటన్నిటిలో కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే మనకి మళ్ళీ కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది. సో అన్ని దశల్లో ఒకేలా ఉందా? లేదు కదా. శైశవ దశలో వేరుగా ఉంది, బాల్య దశలో వేరుగా ఉంది, కౌమార దశలో వేరుగా ఉంది. సో అందుకే మనకు అన్ని దశల్లో ఒకే విధంగా జరగదన్నాం. సో అది ఎగ్జాంపుల్ దానికి. వివిధ వికాసాలు పరస్పరం సంబంధంగా కొనసాగుతాయి అంటే ఏమిటంటే మానసిక వికాసం బాగుంటే శారీరక వికాసం బాగుంటుంది. ఈ ఉద్వేగ వికాసం బాగుంటే మానసిక వికాసం బాగుంటుంది. అలాగే మానసిక వికాసం బాగుంటే శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం. ఇట్లా అన్నీ మనకు లింకప్ ఉంటాయి అన్నమాట. పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి వికాసాలు. ఇది ఎగ్జాంపుల్ దీనికి చెప్పుకోవచ్చు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయంటే ఒక పిల్లవాడు ఇంకో వయసుకి నేర్చుకోవడం, ఇంకో పిల్లవాడు వేరే వయసుకి ఇది నేర్చుకున్నాడు అనిస్తే అది వైయక్తిక భేదాలు. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే మనకు బ్రేక్ అనేది లేకుండా పుట్టినప్పటి నుంచి కంటిన్యూస్గా సాగుతూనే ఉంటుంది వికాసం అనేది. ఓకే, ఏదో ఒక విషయంలో మనం డెవలప్మెంట్ అనేది చూస్తూనే ఉంటాం. ఇది మనకు సంబంధించి. ఓకేనా. ఇది 4. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అకాడమీ బుక్లో ఉంది డైరెక్ట్. ఇక్కడ చూసినట్టయితే నరేష్ 2 సంవత్సరాలకు మాట్లాడితే సురేష్ 3 సంవత్సరాలకు మాట్లాడాడంట. ఇక్కడ కనిపించేది ఏదంటే వికాసంలో వైయక్తిక భేదాలు క్రమానుగతమైంది అయినప్పటికీ ఒక చర్య అందరిలో ఏకకాలంలో జరగదండి. అన్ని పిల్లవాళ్ళు ఒకే రకంగా జరగదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది తెలుపుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, నేమ్స్ మార్చాడు అంతే. ఇది మనకు అకాడమీ బుక్కు సంబంధించి. సేమ్ ఈ సెషన్స్లో కూడా మనకు 25 క్వశ్చన్స్ దాకా అకాడమీ నుంచే ఇచ్చారు. ఇక్కడ మీకు ఎవ్రీ పేజ్ చూపిస్తాను, మీరే కౌంట్ చేసుకోండి. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నాడు అని భావించే దశ. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఒక బాక్సే ఇచ్చాడు మనకి. తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ అంట. దీన్నే మనము సింపుల్గా చూసుకున్నట్టయితే విశ్వసనీయత అని చెప్పచ్చండి. వాడి మీద వాడు విశ్వాసం అనేది కలిగి ఉండడము. అది ఎక్కడ చూస్తాము అంటే ఎరిక్ ఎరిక్సన్ గారి ప్రకారం ఆప్షన్ 2 కౌమార దశలో చూస్తామండి. ఇక్కడ చూసినట్టయితే మనకు విశ్వసనీయత, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అంటే అందరూ నన్ను గుర్తించాలి అని అనుకుంటారు. అందరూ ఎవరైనా గుర్తించకపోతే వాడు సందిగ్ధంలో పడతాడు. సో తద్వారా ఇక్కడ మనకు పాత్ర గుర్తింపు వాడు సాటిస్ఫై అయ్యాడంటే కనుక వాడిలో ఈ సద్గుణం అనేది ఏర్పడుతుంది. విశ్వసనీయత అనేటువంటిది ఏర్పడుతుంది. వాడి మీద వాడికి నమ్మకం అనేది వస్తుంది ఏ చేయాలన్నా అక్కడ. ఇది మనకు కౌమార దశలో చూస్తాం. వయోపరిమితి కూడా ఇక్కడ ఇచ్చున్నారు. ఓకే, ఈ విధంగా అన్నిటికీ చూసామండి. క్రీడా దశ ఇచ్చారు కదా ఆప్షన్స్లో. క్రీడా దశ చూసినట్టయితే లక్ష్యం అనేది ఏర్పడుతుంది. చొరవ, అపరాధ భావన అనేది పిల్లవాడిలో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిగా చెప్పవచ్చు. ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటే మనకు పిల్లవాడికి ఈ లక్షణాలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట పెద్దయినాక. ఓకేనా. నమ్మకం కుదిరిందంటే పిల్లవాడిలో ఆశ అనేటువంటి మంచి గుణం అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ గుణాలండి. ఇదంతా వాడు ఎదుర్కొనేటువంటి ఆ వయసులో ఎదుర్కొనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు.
మనం కూడా పిల్లప్పటి నుంచి కూడా మనం కూడా ఇవన్నీ మనము చూసే వస్తాం. నమ్మకం కనుక కలిగి ఉన్నాడంటే కనుక దాన్ని మనం పెద్ద అయినాక వాడికి ఆశ అనేటువంటి సద్గుణంగా చేంజ్ అవుతుంది. స్వయం ప్రతిపత్తి, సంశయం ఇవన్నీ మనకు పాజిటివ్, ఇదంతా మనకు నెగిటివ్ అనమాట. ఓకేనా. చొరవ చూపించడము, అపరాధ భావన అంటే పిల్లవాడు క్రీడా దశ చూడండి, ఆటల్లో ఎక్కువగా బాగా చొరవ చూపించడము, అందరితో బాగా కలిసిపోవడము, ఇలాంటిది ఉంటే వాడు పెద్ద అయినాక లక్ష్యం అనేటువంటి సద్గుణం అనేది ఏర్పడుతుంది, లక్ష్యాన్ని చేరుకోగలడు అని. ఇక్కడ మనకు కౌమార దశలో చూసినట్టయితే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, అందరూ నన్ను గుర్తించాలి అని చెప్పి ఆ వయసులో పిల్లవాడు కోరుకుంటూ ఉంటాడు. అలా గుర్తించినట్లయితే వాడి మీద వాడికి నమ్మకం అనేది కుదురుతుంది, విశ్వసనీయత అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది. ఇదే మనకి ఇచ్చారు. ఓకే. క్రీడా దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ ఇచ్చారు. దీంట్లో అయితే ప్రేమ అనేటువంటిది ఏర్పడుతుందండి. నెక్స్ట్ బాల్య దశ ఇచ్చారు మనకి. సో బాల్య దశలో భాగంగా ఇది మనకు చూసుకోవచ్చు, ఈ సామర్థ్యం అనేది చూసుకోవచ్చు అనమాట. ఇది మనకు అకాడమీ బుక్లో ఉంది. ఈ అకాడమీ బుక్ నుంచి అన్నీ ఇచ్చారండి. ఈ అకాడమీ బుక్ బయట మార్కెట్లో ఉంటుంది, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎనీ బుక్ స్టాల్స్లో. లేదు బుక్ దొరకట్లేదు అంటే కనుక మన యాప్లో మీకు 99 రూపీస్తోనే అందుబాటులో ఉంది. వీడియోస్ ఉన్నాయి, దీనికి సంబంధించి బుక్ మొత్తం పీడిఎఫ్స్ కూడా ఉంది. అంటే టెట్ బుక్, డిఎస్సి బుక్ సపరేట్ ఉందన్నమాట. టెట్ బుక్ ఉంది, డిఎస్సి బుక్కి మీకు అంతా పెట్టున్నాము. సో రెండు మీరు యూజ్ చేసుకోవచ్చు. వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మరియు మీకు లాస్ట్లో ఎవ్రీ చాప్టర్ లాస్ట్లో బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇదంతా కలిసి మీకు కేవలం 99 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్ఏ, ఎస్జిటి ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే బుక్ ఇలా ఉంది అంతేగాని ఎస్ఏ వాళ్ళకు కూడా మ్యాటర్ అంతా లోపల సేమే ఉందండి. సో ఇద్దరికీ యూజ్ అవుతుంది, చూసుకోవచ్చు. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని మీ నెంబర్తో లాగిన్ అయ్యి ఈ పీడిఎఫ్ అంతా మీరు డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ విని చదువుకోవచ్చు అనమాట. అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి 499 రూపీస్తో. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మనం అన్ని అకాడమీ బుక్సే ఫాలో అవుతున్నాం కాబట్టి సైకాలజీ కూడా అకాడమీ నుంచే వచ్చాయి. సో ఇవి టెక్స్ట్ బుక్స్ కూడా చూసినట్టయితే అకాడమీ నుంచే వచ్చాయి. ఆల్మోస్ట్ మన టెస్ట్లో నుంచే ప్రీవియస్ స్టేట్లో అయితే చాలా వరకు వచ్చాయి. చాలామంది 140 కూడా ప్లస్ మార్క్స్ అనేది స్కోర్ చేశారు. 130, 120 ప్లస్, ఆల్మోస్ట్ అందరూ 100 ప్లస్సే స్కోర్ చేశారు. మన ఛానల్ వాళ్ళు చాలామంది మెసేజ్ చేశారండి. ఇది మీకు టెస్ట్ సిరీస్ కోర్స్ అనమాట. ఇందులో మీకు పీడిఎఫ్స్ ఉంటాయి మరియు టెస్టులు కూడా ఉన్నాయి. ఈ టెస్టులు అన్నీ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి, చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు న్యూ కోర్స్ ఏదైతే ఉందో లెసన్ వైజ్ వీడియోస్ 3rd నుంచి 8th వరకు ఆల్ సబ్జెక్ట్స్ కన్నా మీరు చదివేసినట్టయితే కన్నా టెట్లో ఈజీగా 135, 140 ప్లస్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మెథడ్స్ ఓన్గా పెట్టేయగలుగుతారు, ఏమి ఇబ్బంది లేదు. 3rd to 8th టెక్స్ట్ బుక్స్ కన్నా ప్రిపేర్ అయ్యారంటే కన్నా ఓకే, ప్లస్ సైకాలజీ ఈ అకాడమీ బుక్ ప్రిపేర్ అయ్యారంటే కన్నా ఈజీగా మీరు 130 క్రాస్ చేయొచ్చు అనమాట. దీంట్లో మీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. పీడిఎఫ్స్లో నుంచి చాలా వరకు వచ్చాయండి. ఈవీఎస్ సంబంధించి అయితేనేమి, మ్యాథ్స్ అయితేనేమి, మీకు ఆ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అవి కూడా మీకు ఇలా చూపించడం జరుగుతుంది. సో పీడిఎఫ్స్లో నుంచి మీకు చాలా వరకు వచ్చాయి. ఏదైతే రాసున్నామో వాటి నుంచి ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవడం అవసరం లేకుండా మీరు చదువుకోవచ్చు. ఇది 500 రూపీస్తోనే ఉంది. కంపల్సరీ తీసుకోండి, యూజ్ అవుతుంది. ఈ వీడియోస్ మరియు టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. బుక్ దొరికిందంటే పర్లేదు, బుక్ దొరకలేదంటే కనుక ఈ 99 కూడా కంపల్సరీ తీసుకోండి. మార్క్స్ అనేటివి ఈజీగా గెయిన్ చేయండి. ఓకే, ఇదంతా మీకు ప్లేస్టోర్లో ఉందండి. ప్లేస్టోర్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ఆ యాప్లో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వినొచ్చు, పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తులు గూర్చిన వివరాలు తెలిపినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ ఇవి హావింగ్ హార్స్. ఈ డెఫినేషన్స్ అన్నీ మనకు చూసినట్టయితే డ్రాఫ్ట్ కాపీ ఉంది కదా సైకాలజీకి సంబంధించి, డిఎడ్, బిఎడ్ చదివే వాళ్ళకి సంబంధించి డ్రాఫ్ట్ కాపీస్లో నుంచి ఇస్తాడు, ఈ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో నుంచి ఇస్తాడు. ఏదైనా ఒక్కటి ప్రైవేట్ పుస్తకమైనా తీసుకోండి, దాంట్లో నుంచైనా చూడొచ్చు. ఓకే, ఈ 3 కానీ చదువుకున్నారంటే ఇలాంటి డెఫినేషన్స్ అనేటివి మిస్ కారనమాట. ఓకే, డెఫినేషన్స్ వరకు, నిర్వచనాల వరకు. బాలల వికాసంలో మైలురాళ్ళు, విపత్తుల గురించి వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హావింగ్ హార్స్ అనమాట. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడేటువంటి వయస్సు, మొదటి పన్ను అంటే ఏంటి మనకి చెప్పుకోవచ్చు. ఇంకా దశ ఆల్రెడీ తెలిసిందే, శైశవ దశలో ఏర్పడుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనము క్లాస్ చెప్పుకున్నామండి. మన సైకాలజీ 99 రూపీస్లో ప్లస్ యూట్యూబ్లో ఫ్రీగానే ఉంది. ఆడ మీకు కోర్సులో చెప్పున్నామన్నమాట. అంటే మీకు నార్మల్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిందే చెప్పున్నాం, దాంట్లో చెప్పున్నాము. ఆప్షన్ 4 అనమాట, 6 to 8 months.
6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో శిశువులో మొదటి పన్ను అనేది వస్తుంది. ఆ వయసులో పాలదంతాలు వచ్చే దశ అడిగితే శైశవ దశ అని చెప్పచ్చు. ఇది మనకు హ్యాండ్ రిటన్ నోట్స్లో ఉంది. నెక్స్ట్ చూద్దాం, క్రింది వాటిని జతపరచండి. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. ఇక్కడ మనం చూసినట్టయితే పూర్వ బాల్య దశ హఠం చేస్తారు, ఎక్కువగా ముని చేస్తారనమాట. ఉత్తర బాల్య దశ చూసినట్టయితే ముఠా వయసు, గ్యాంగులుగా ఏర్పడతారు ఇక్కడ. శైశవ దశలో చూసినట్టయితే ప్రశ్నించడం ఎక్కువగా ఉంటుంది, నేర్చుకోవడం ఎక్కువగా ఉంటుంది. కౌమార దశ విమర్శిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని. ఓకే, ఇదంతా మనకి జతపరచమన్నారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, CDBA. ఇక చూడండి, సేమ్ ఇచ్చాడండి, ప్రశ్నించడం నేర్చుకుంటారు అని చెప్పి. సో ఇక్కడ మనకు ప్రశ్నించడం నేర్చుకోవడము ఇదంతా మనకు శైశవ దశ. ఇది అడిగారు, జతపరచండి దాంట్లో. ప్లస్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ మీకు దాని నుంచి కూడా వచ్చాయి, 2 చదువుకోండి. హై పీడిఎఫ్లు కూడా మీకు ఆ 99 రూపీస్ కోర్సులో ఉన్నాయి. హ్యాండ్ రిటన్ దాంట్లో నుంచి కూడా ఇచ్చారనమాట. పూర్వ బాల్య దశలో ఓకే ఎక్కువగా మారం చేస్తారు అనేది కూడా మనకు హ్యాండ్ రిటన్ నోట్స్లో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించి ఇదండి. ఉత్తర బాల్య దశకు కౌమార దశలో విమర్శిస్తూ ఉంటారు. ఉత్తర బాల్య దశ అనేది గ్యాంగ్స్ ఏర్పడుతూ ఉంటారు అని చెప్పి కూడా చెప్పాము. ఈ పూర్వ బాల్య దశనే మనము పూర్వ ముఠా దశ అని అంటామని కూడా చెప్పాము. ఉత్తర బాల్య దశని అయితే ముఠా దశ అంటారు. అది కూడా మనం ఇక్కడ క్లాస్లో చెప్పడం అనేది జరిగింది. సో ఆ హ్యాండ్ రిటన్ నోట్సెస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వినండి, యూట్యూబ్లో ఫ్రీగానే పెట్టున్నాము. నెక్స్ట్, అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనమాట. ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్ అనమాట, బుక్లో ఉంది. సేమ్ ఎగ్జాంపుల్తో ఇచ్చాడు. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది చూసినట్టయితే నియంత్రిత పరిశీలన కిందికి వస్తుంది. దీన్నే మనం కృత్రిమ పరిశీలన అంటాం, ప్రయోగ పరిశీలన అంటాం, కల్పిత పరిశీలన అని కూడా అంటాం. ఒకదానికే ఎన్ని పేర్లు చూడండి, కంట్రోల్డ్ అబ్జర్వేషన్స్, ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్స్. మనకు ఆప్షన్లో అయితే నియంత్రిత పరిశీలన అని ఇచ్చారు. సేమ్ ఎగ్జాంపుల్, అక్వేరియంలో చేపల ప్రవర్తన పరిశీలన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, నియంత్రిత పరిశీలన. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునేటువంటి ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనే మూర్తిమత్వం అని నిర్వచించింది ఎవరు? ఇక్కడ ఇచ్చా చూడండి. ఓకే, ఏ శారీరక విధానాలు అయితే వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేట్టు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత లేదా గతికశీలక నిర్వహణే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము అని చెప్పింది ఆల్పోర్ట్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆల్పోర్ట్. మనకు ఇక్కడ ఒకటే చూడండి, కొంచెం మీనింగ్ మారుతుంది అంతే కానీ ఆల్మోస్ట్ మనకు మెయిన్ పదాలు అనేటివి ఒకేలా ఉంటాయి. సో గతిశీలక వ్యవస్థాపనం. నెక్స్ట్, అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దేనికి ఉదాహరణ? ఇది కూడా సేమ్ అకాడమీ బుక్లో ఉంది. సేమ్ ఎగ్జాంపుల్, అందరి ద్రాక్ష పుల్లన ఏనికంటే హేతుకీకరణం అనమాట. సహేతుకం లేని పనులకు కారణం అనేది చెప్పి తను సమర్థించుకుంటాడు. కారణం అనేది వేరే చెప్పడం అనమాట. ఎందుకు నీకు నక్కని అడుగుతారనమాట, ఎందుకు నీకు ద్రాక్ష పళ్ళు తినకుండా వెళ్తున్నావంటే అవి పుల్లగా ఉన్నాయి అందుకేను అని చెప్పి. మామూలుగా రియల్గా చూసుకుంటే దానికి అందలా కారణం అది చెప్పకుండా ఏం చెప్పింది, అవి పుల్లగా ఉన్నాయి అని చెప్పింది. అంటే కారణం అనేది వేరే చెప్తారనమాట. పక్కన వాళ్ళకి తోసేసేది, పక్కన వాళ్ళ మీద తోసేయడము. ఓకే, దాన్నే మనం ప్రక్షేపణ అంటాం. కారణం వేరే చెప్పడాన్ని హేతుకీకరణం అంటాం. ఓకే, ఆప్షన్ 2 ప్రతిగమనం అంటే ఏంటి? చిన్నపిల్లోళ్ళలాగా మళ్ళీ ఏడవడం అనమాట. ఓకే, మనం ఇక్కడ పెద్ద పిల్లోడైనా కానీ ఆఫీస్లో ఎవరో తిట్టారనో ఎవరైనా ఏమన్నా అన్నారనో అని చిన్నపిల్లోళ్ళలాగా మళ్ళీ ఏడవడం, దాన్నే మనం ప్రతిగమనం అంటాం. ప్రక్షేపణం అంటే ఇతరుల మీద తోసేస్తాం అనమాట. నేనే కాదు వాడు కూడా చూసి రాస్తున్నా చూడండి అని చెప్పి. విస్థాపనం అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అనమాట. అంటే ఒకరి మీద కోపం అనేది ఇంకొకరి మీద చూపించడం. సో దీనికైతే కన్నా ఆప్షన్ 2 సేమ్ ఎగ్జాంపుల్తో ఇచ్చారు. నెక్స్ట్, సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సామర్థ్యం. సైన్స్లోతో పాటు అన్ని సబ్జెక్టులు అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, అన్ని సామర్థ్యాలలోనూ సాధించగలుగుతాడనమాట. అన్ని సామర్థ్యాలలో అంటే ఆప్షన్ 1 ఏకకారక సిద్ధాంతం. వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాల్లో సమానంగా ఉంటుంది, ఇది ఏకకారక సిద్ధాంతం. గణితంలో ప్రతిభ చూపినటువంటి విద్యార్థి మిగతా అన్ని సబ్జెక్టులోనూ అంతే ప్రతిభ కలిగి ఉండడం. ఇక్కడ సైన్స్ ఇచ్చాడు, ఇక్కడ మ్యాథ్స్ ఇచ్చాడు, అంతే. సేమ్ ఎగ్జాంపుల్స్ అండి, నేమ్స్ మారుస్తున్నాడు. అంటే కొన్ని దాంట్లో అయితే ఎగ్జాంపుల్తో సహా దించేస్తున్నాడు. సో ఈ బుక్లో నుంచే మనకు ఏకకారక సిద్ధాంతం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించేటువంటి వివేచన. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై ప్రత్యేకం నుంచి సాధారణ విషయాల వైపుకి వెళ్తుంది. ఏది?
ఇక్కడ మనం చూసినట్టయితే వివేచనంలో భాగంగా 2 ఉన్నాయి. ఆగమన వివేచన, నిగమన వివేచన. ఇది మనకు ఆగమన ప్రత్యేక సందర్భాల నుంచి సాధారణ విషయాల వైపు వెళ్తుంది. నిగమన అయితే సాధారణ నుంచి ప్రత్యేకకు. మనం అడిగింది ఏంటి? ప్రత్యేక నుంచి సాధారణ. సో ఆగమన వివేచన. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా అకాడమీలోది. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం. ఇది మనకు ఓన్ అనమాట. ఇది మనకు సంసిద్ధంగా ఉండకుండా ఉండేటి సందర్భం ఏంటంటే యాంత్రిక బోధన జరిగినప్పుడు వాళ్ళు రెడీగా ఉండరు. ఓకేనా, చిన్నపిల్ల వాళ్ళు కాబట్టి వాళ్ళు యాంత్రిక బోధన నువ్వు చేస్తూ ఉంటే కన్నా, అంటే ఏదో ఒక పద్ధతిలోనే చెప్పుకుంటూ వెళ్ళడం, ఏదో చెప్పినా అంటే చెప్పడం, ఆ విధంగా ఉన్నావంటే కన్నా వాళ్ళు సరిగ్గా వినరనమాట. ఇంట్రెస్ట్ రాదు. చదవాలి అన్న సంసిద్ధత వాళ్ళు చూపరు. వైవిధ్య బోధన జరిగినప్పుడు వివిధ పద్ధతులు యూజ్ చేసి చెప్పావంటే వాళ్ళు ఈజీగా గ్రాప్స్ చేసుకోగలుగుతారు. బోర్ కొట్టకుండా ఉంటుంది వాళ్ళకి. విద్యార్థి అభ్యసన అంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు దాని యొక్క ప్రయోజనం యూజింగ్ తెలిసినప్పుడు వాడు చదవడానికి మక్కువ చూపిస్తాడు. ఇది రైటే. అభ్యసనానికి అవసరమైన శారీరక మానసిక పరిపక్వత ఉన్నప్పుడు, మానసిక పరిపక్వత ఉన్నప్పుడు ఆ టాపిక్ చదవడానికి అంత ఏజ్ పిల్లవాడికి ఏది చెప్పాలో అదే చెప్పాలా. అలాంటినప్పుడు చదవగలుగుతాడు, రెడీగా ఉంటాడు చదవడానికి. సో ఈ 3 రైటే అండి. ఇది మనకు రాంగ్. యాంత్రిక బోధన జరిగినప్పుడు పిల్లవాడు ఎక్కువ ఆసక్తి చూపడు అన్నమాట. ఎక్కువగా చదవాలి అనేటువంటి రెడీనెస్తో ఉండడు. ఆప్షన్ 1. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం ఏంటి? అంటే ఎదుటి వాళ్ళ కోసం కాకుండా, విద్యార్థి ప్రతిఫలం ఆశించి కాకుండా, శిక్షణ తప్పించుకోవడానికి కాకుండా కేవలం తన కోసము, తన ఆనందం కోసం. ఇక్కడ చూసినట్టయితే ఆనందాన్ని పొందడం. అంతర్గత ప్రేరణ పొందిన వారు నేర్చుకోవడంలో సంతృప్తి, ఆనందాన్ని పొందుతారు. అదే కాకుండా పైన చూడండి, వ్యక్తిపై ఎలాంటి బాహ్య ప్రభావం లేకుండా తనంత తానే గమ్యాన్ని ఏర్పరచుకొని గమ్య సాధన దిశగా తనకు తానే ప్రేరేమింపడే ప్రేరణనే అంతర్గత ప్రేరణ అని చెప్పి అంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే వాడి యొక్క అభిరుచులకు అనుగుణంగా వాడే కార్యక్రమాలు అనేవి చేసుకుంటాడు. దీన్నే అంతర్గత ప్రేరణ అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే తమంటే తామే ఆడుకోవడానికి వెళ్ళడం, స్నేహితులతో గడపడము, వ్యక్తి స్వయంగా అభ్యసించాలి అనే భావన కలిగి ఉండడము, స్వాభావికంగా ఇతరులను అనుకరించే ప్రవృత్తి, ఆత్మగౌరవం, సామాజిక ఆమోదం పొందాలి అని కోరుకోవడము, అభిరుచులు ఏర్పరచుకోవడము, శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నించడము. ఇక్కడే మనకి ఇచ్చారు. వాళ్ళు పొందిన వారు దాని ద్వారా సొంత ఆలోచన అనేది ఆనందం కోసం అనేది చేయడం అనేది జరుగుతుంది. తన కోసం తాను చేసుకుంటాడు. అదే మనకు అంతర్గత ప్రేరణ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వల్ల కాదు అని నిర్వచించింది ఎవరు? అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు వల్ల కాదు అని చెప్పింది ఎవరంటే హెర్కన్ హాన్ అనమాట. ఆప్షన్ 2. నిర్వచనాలు ఇప్పటికీ 2 ఇచ్చారు, 3 ఇచ్చారు, చూసుకోవాలి. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భం ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పులు అంటే రైట్ అయ్యేటువంటి సంఖ్య నిష్పాదన క్రమేణా పెరుగుతుందన్నమాట. సో అందులో మనకు ఏర్పడేది ఏది అంటే మన అభ్యసనంలో దక్షతలో మన పెరుగుదల అనేది కనిపిస్తుందన్నమాట. సో అదే ఏంటంటే మనకి ఇక్కడ కుంభాకార వక్రరేఖ. దీన్నే మనం పురోగమన వక్రరేఖ లేదా ఆరోహణ వక్రరేఖ అంటాం. మనకు పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఆరోహణ వక్రరేఖ. ఆప్షన్స్లో మనకి కుంభాకార వక్రరేఖ అయినా ఇవ్వచ్చు, పురోగమన వక్రరేఖ అయినా ఇవ్వచ్చు, ఆరోహణ వక్రరేఖ అయినా ఇవ్వచ్చు, చూసుకోవాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది వానిలో గౌణ అవసరం ఏది? మనకు 2 ఉన్నాయన్నమాట. ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు అని చెప్పి. ప్రాథమిక అవసరాలు అంటే నువ్వు జీవించడానికి, నువ్వు బతికి ఉండడానికి కావాల్సినటివి. గాలి లేకపోతే బతకలేవు, నీరు, ఆహారం, తగు ఉష్ణోగ్రత, విసర్జన చేయకపోతే బతకలేవు, విశ్రాంతి లేకపోతే బతకలేము, మాతృ ఉష్ణోగ్రత కూడా మనకు ప్రాథమిక అవసరం కిందకే వస్తుంది. చూసుకున్నాం ఇక్కడ అకాడమీలో అయితే కనుక. సో ఇవన్నీ మనకు ప్రాథమిక అనమాట. గౌణ అవసరాలు చూసినట్టయితే ఓకే, అంటే మనకి ఇక్కడ అంటే రెండో అవసరాలు ఏంటివంటే మనకి ఇక్కడ సెకండరీ అనమాట. ఇవన్నీ మనకు సామాజికంగా గుర్తింపు పొందాలి అనుకోవడం, ఇవన్నీ మనకి మాస్లో గారి యొక్క అవసరాల సిద్ధాంతం అనేది ఇచ్చాడండి. ఫస్ట్ 2 ఏమొస్తాయంటే ఫస్ట్ 2 ఏమో మనకి ప్రాథమిక అవసరాల కిందకి వస్తుంది, తర్వాత 3 ఏమో మనకి గౌణ అవసరాల కిందకి వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చాడు? నిద్ర ఇచ్చాడు. నిద్ర అనేది మనకు ఆల్రెడీ మనకు పిరమిడ్లో చెప్పున్నారు. ఓకే, అది మనకు ప్రాథమిక అవసరం కిందకి వస్తుంది. వ్యాయామము మరియు నీరు ఇలాంటివన్నీ మనకు ప్రాథమిక అవసరము. గుర్తింపు అనేది మనకు గౌణ అవసరం కిందకి వస్తుందండి.
ప్రాథమిక అవసరాలు తప్ప మిగతావన్నిటినీ గౌణ అవసరాలు అంటారు. వీటిల్లో చూసినట్టయితే దుస్తులు, ఇల్లు, రక్షణ, గుర్తింపు ఇవన్నీ. సో ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నాడు అన్నమాట. ఆప్షన్స్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ క్లాస్ చెప్పున్నాం చూడండి, మీకు యాప్లో అన్నీ చేస్తున్నారు. ఓకే, ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనే డాష్. వ్యక్తికి కానీ వస్తువుకు కానీ సంఘటనకు కానీ సంబంధించి సాధారణ అవగాహన అంట. ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక వస్తువు గురించి కానీ విషయం గురించి కానీ ఏర్పరచుకునే సామాన్య అవగాహన లేదా సామాన్య అర్థాన్నే భావన అని అంటాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, భావన. క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏమిటి? ఇక్కడ మనకు గెస్టాల్ట్ వాదులు చెప్పినటువంటి ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలు చూసినట్టయితే పూరణ, సామీప్య, ఆకృతి క్షేత్ర సంబంధం. ఇది మనకు అభ్యాస నియమం అనేది ఇతంది కాదన్నమాట. ఫలిత నియమం, అభ్యాస నియమం, సంసిద్ధత నియమం అవి మనకు వేరే వస్తాయి యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో. ఇక్కడ మనకి ఇవి చూసినట్టయితే ప్రత్యక్ష నిర్వహణ నియమాల్లో భాగంగా అవిరళ నియమం ఉంది. దీన్నే మనం సాంతత్వ నియమము అని కూడా అంటాము. మరియు ఇక్కడ సామీప్య నియమం ఉంటుంది, సామ్య నియమం ఉంటుంది, పూర్ణ నియమం ఉంటుంది, ఆకృతి క్షేత్ర సంబంధం అనేది ఉంటుంది. కానిది ఏది? అభ్యాస నియమం అనేది కాదు. ఓకే, లా ఆఫ్ ఎక్సర్సైజెస్. డెజావో అనేది ఏ భాషా పదము? ఫ్రెంచ్ భాషా పదం. ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి, డైరెక్ట్ మనకు అకాడమీలో ఉన్నటువంటిది ఇది కూడా. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి? ఆప్షన్ ఇది మనకు విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం. ఇది ప్రాచీన గ్రీకులు ప్రతిపాదించారండి. ఈ సిద్ధాంతందే ఫార్మల్ డిసిప్లైన్ భావనను సమర్థిస్తూ ఉంటుంది. ఆల్రెడీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాం, ప్రాచీన గ్రీకులు ప్రతిపాదించారు, ఇదే చాలా పురాతనమైనటువంటిది అని చెప్పి. సో ఇదే మనకు నియత క్రమశిక్షణ సిద్ధాంతం అని కూడా ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. జ్ఞాన రంగానికి చెందనిది అసలు చెందేటివి ఏంటో చూద్దాం. జ్ఞాన రంగానికి చెందినటివి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అన్నమాట. మనకి ఇచ్చింది ఏంటి ఆప్షన్లో? గ్రహించడం అనేది ఎగస్ట్రా ఇచ్చాడు, అది భావావేశ రంగానికి సంబంధించింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్ఞానాత్మక రంగానికి చెందనిది అన్నారు కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ మనకి ఇక్కడ ఐసిటి వస్తుందండి. పిఐఈడి అనగా ఏమిటి? ఐసిటీలో భాగంగా ఇది మనం చూసుకుంటాము. ఆప్షన్ 3 ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిసేబుల్డ్. జిఐఎఫ్ ఫైల్ ఫార్మాట్ అర్థం ఏంటి? జిఐఎఫ్ అంటే ఏమిటి అని. గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. ఆప్షన్ 4 గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అనే అర్థం. అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 ఓకే, విద్యలో సన్నాహక దశ ఏమిటి? ఓకే, ప్రీపారటరీ స్టేజ్. ఇది కూడా ఉంది. ఈ బాక్స్ నుంచే మనకు ప్రీవియస్ టెట్ వచ్చాయి, ఈ టెట్లో కూడా వచ్చాయి. సిద్ధపాటు, దీన్నే మనకు సన్నాహ దశ అంటారు. తరగతులు అడిగితే కన్నా 3, 4, 5 తరగతులు. ఏజ్ కూడా అడుగుతారు 8 to 11. మిగతాయి కూడా చూసుకోవాలి, మిగతాయి కూడా అడుగుతారు. ఎవ్రీ సెషన్స్లో అడిగారు ఈ బాక్స్ నుంచి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3, 4, 5 క్లాసెస్. భారతదేశంలో జాతీయ విద్యా విధానం మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం. సేమ్ లైన్ అనేది మనకి ఇక్కడ అకాడమీలో ఉంది, సేమ్ లైన్ దించేశాడు. ఇక్కడ చూడండి, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరము. సేమ్ లైన్ దించేశాడండి, 1968. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విధానాన్ని రూపొందించిన సంవత్సరం 1968. అంటే ఫస్ట్ మనకు ఎన్ఈపి వచ్చినది మనకి ఎప్పుడంటే 1968 వచ్చింది, తర్వాత 1986. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుంచి బదిలీ ధృవీకరణ పత్రాన్ని అంటే టీసీ అండి పొందే హక్కును తెలియజేసే అధ్యాయం. ఇది కూడా ఉంది అకాడమీలో. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఆర్టీఈలో భాగంగా మనకి 7 అధ్యాయాలు ఉన్నాయండి. దాంట్లో సెకండ్ అధ్యాయం చూసినట్టయితే ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు. ఇందులో మనకు చూసినట్టయితే మళ్ళా సెక్షన్ అడిగితే కన్నా చూసుకోవాలి. పైన పేర్కొన్న బాలలను వారి వయసుకు తగిన తరగతిలో ఎటువంటి ధృవీకరణ పత్రం లేకపోయినప్పటికీ వాళ్ళను చేర్చుకోవాలి. ఓకేనా, ఎలాంటి టీసీ లేనప్పటికీ వాళ్ళని చేర్చుకోవాలి. ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు వెళ్ళే హక్కు కలిగి ఉండడము. ఈ టీసీ గురించి అంతా మనకు ఈ సెకండ్ అధ్యాయంలో రావడం జరుగుతుంది. లేకపోయినా చేర్చుకోవాలి అని, టీసీ పొందే హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పి కూడా ఇక్కడ మనకు తెలియజేస్తారనమాట. ఇది మనకు అధ్యాయం 2లో మనకి ఇక్కడ సెక్షన్స్ 3, 4, 5 సెక్షన్స్ అనేటివి ఉంటాయి. వాటిలో భాగంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు.
టీసీ గురించి ఆప్షన్ 2 అధ్యాయం 2లో డిస్కస్ చేస్తారు. నార్మల్గా ఉండేది 7 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపు నేర్చుకోగలిగే శాతం. ఉపన్యాస పద్ధతి ద్వారా చెప్పడం ద్వారా వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటారు అంటే 5% నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏమిటి? నేను హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉందో హ్యాండ్ రిటన్ నోట్స్లో చెప్పున్నాం దీని గురించి. వైగాట్స్కీకి సంబంధించి ఉన్నత మానసిక ప్రక్రియలకు సంబంధించింది ఏంటి? ఇదైతే మనకు ప్రాథమిక మానసిక ప్రక్రియలు పోల్చడము, ప్రశ్నించడము, పరిశీలన. ఇంకా హై నాలెడ్జ్ ఎక్కువైందంటే కనుక ఇంకా మనకు పిల్లవాడికి మెచ్యూరిటీ పెరిగే కొద్దీ ఉన్నత మానసిక ప్రక్రియలుగా వస్తాయన్నమాట. అవే మనకు సాంఘిక విషయాల విశ్లేషణ. ఆప్షన్ 4 సాంఘిక విషయాలని విశ్లేషించడము. ఫ్యూచర్ లెర్న్ అనేది ఏంటి? ఇదొక ఏంటి అసలు ఫ్యూచర్ లెర్న్ అనేది? మోక్స్ను అందజేసేటువంటి ఒక సంస్థగా చెప్పచ్చు. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ను అందించేటువంటి సంస్థ అండి ఫ్యూచర్ లెర్న్ అనేది. క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఏపీలోని పాఠశాలలో MDM మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగింది. ఏ పేరుతో అని చెప్తే అడుగుతున్నారు. మిడ్ డే మీల్స్ అండి. ఆల్రెడీ మనం ఇక్కడ విద్యా పథకాలు, ఏపీ విద్యా పథకాలు అనేది చెప్పుకున్నాము. తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత నేమ్స్ మార్చడం జరిగింది కదా. సో దాంట్లో భాగంగా ముందైతే MDMని జగనన్న గోరుముద్ద అనేవాళ్ళు, దాన్నే మనకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని మార్చారు. సో ఇది డైరెక్ట్ బిట్ ఎవ్రీ సెషన్లో విద్యా పథకాల నుంచి వచ్చింది. సో చూసుకోవాలి వీటి నుంచి. సో ఆప్షన్ 1 ఇది యూట్యూబ్లో ఫ్రీగానే ఉంది, చూడండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, డొక్కా సీతమ్మ. అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. ఇవి ఏ నైపుణ్యాలకు చెందినటివి? అభినయము, నృత్యం చేయడం అండి. ఆప్షన్స్ శారీరక నైపుణ్యాలు. ఇది మనకు శరీరానికి సంబంధించిందండి. ఇదంతా మనకు శారీరానికి సంబంధించింది. భాషకు సంబంధించి అయితే భాషా నైపుణ్యాలు, లిజనింగ్, స్పీకింగ్, లాంగ్వేజ్ స్కిల్స్ అంటాము, LSRW. ఓకే, శారీరక నైపుణ్యాలు చూసినట్టయితే అభినయము, నృత్యం చేయడము, డ్యాన్స్ చేయడము ఇలాంటివన్నీ శారీరక నైపుణ్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ ఇదంతా మనకు 30 క్వశ్చన్స్తో ఈ సైకాలజీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇందులో మీకు చూసినట్టయితే ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ అనేటివి మీకు దీంట్లోంచి అకాడమీ నుంచే రావడం జరిగింది, చూసుకోవాలి. ఈ బుక్ మీకు మార్కెట్లో అన్నీ అయిపోయి ఉన్నాయి అంటున్నారు బుక్ స్టాల్స్లో కూడా. సో అయిపోయినా పర్లేదు, మీకు ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, PDFs ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది, ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మీకు నేర్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడనే ఈజీగా మీరు 25 మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు 30కి. ఓకే, కేవలం 99 రూపీస్తోనే ఉందండి. DSCకి యూజ్ అవుతుంది, ప్లస్ టెట్కి కూడా యూజ్ అవుతుంది. రెండింటికి సంబంధించి 2 బుక్స్ సంబంధించి పెట్టున్నారు. సో చూడండి 99 రూపీస్తోనే ఉంది. అదేవిధంగా ఎగ్జామ్స్ 499 రూపీస్లో ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th, 9th, 10th ఈ విధంగా మీకు ఎవ్రీ లెసన్, ఎవ్రీ క్లాస్ అనేది కవర్ అవుతుంది. ఈ విధంగా మీకు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా ఎవ్రీ లెసన్ చెప్పింటారు. సో తద్వారా మీకు బిట్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇక్కడైతే టెస్ట్లు ఉన్నాయన్నమాట. ఈ 500 కోర్సులో అయితే మొత్తం వీడియోస్ ఉంటాయి. ఇవి కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింటారు. టెక్స్ట్ బుక్ లేకున్నా పర్లేదు, ఈజీగా మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్ చూపే చెప్పింటారు కాబట్టి ఈజీగా చూసుకోవచ్చు. ప్లస్ PDFs కూడా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ PDFs నుంచి మీకు ఎక్కువగా రావడం జరిగింది, EVS, మ్యాథ్స్ ఇవన్నీ. ఓకే, టెట్కి మీకు SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అందులో మీకు ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయి, పర్చేజ్ చేసుకోండి.